నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నా దమ్మెంతో కేసీఆర్ను జగన్ను అడగండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన దమ్ము గురించి కేసీఆర్ను జగన్ను అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్తున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రేంజ్లో హల్చల్ చేస్తున్నారు. ఏబిఎన్ ఆఫీస్ ఎదురుగా వెళ్ళి రాధాకృష్ణ బయటికి రా, దమ్ముంటే రాధాకృష్ణ నిన్ను ఉరికిచ్చి కొడతాం, మా దమ్మేంటో చూపిస్తాను, నువ్వు దమ్ముంటే బయటికి రా, మగాడివైతే బయటికి రా అని చెప్పేసి అరుపులు కేకలు నానా రకాల సర్కస్సు చేస్తున్నారు. అయితే ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా చెప్తున్న మాట ఒకటే, రాధాకృష్ణ దమ్ము గురించి మీరు ఇవాళ కొత్తగా చూడాలనుకుంటున్నారేమో. రాధాకృష్ణ తన దమ్ము ఆల్రెడీ కేసీఆర్కి 9.5 సంవత్సరాలు చూయించాడు, జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లు చూయించాడు, వెళ్ళి వాళ్ళిద్దరిని అడగండి అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, ఇటు వచ్చేసి ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించి వాళ్ళ ఆఫీసులో ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు, ఎందుకంటే ఒక పాత్రికేయుడిగా ఆయన చాలా సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయనకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ మాట మాట్లాడుతున్నారు, వెళ్ళి కేసీఆర్ను జగన్ను ఆయన దమ్ము గురించి అడగండి చెప్తారు అని చెప్పేసి. అయితే అసలు రాధాకృష్ణ మీదకి దమ్ముంటే బయటికి రానని చెప్పేసి ఉరికిచ్చి కొడతామని చెప్పేసి రఫ్ ఆడిస్తామని చెప్పేసి తొడలు కొడుతూ వైసీపీ నాయకులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసు ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే గనక, మొన్న వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ ఒక పాయింట్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది ఆ పార్టీ నేతలంతా గుడ్డిగా ఫాలో అవుతారు, గంగిరెద్దుల్లాగా ఫాలో అవుతారు, ఏమాత్రం ఎదురు చెప్పరు, డూడు బసవన్నల్లాగా తల ఊపుతారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరి భార్యలు వాళ్ళకి చెల్లెళ్లతో సమానం, పెళ్లిళ్ళు చేయండి, మంచి సంబంధాలు చూసింటే చేస్తారు కూడా వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు. నిజానికి ఏబిఎన్ ఆర్కే అంటే రాధాకృష్ణ సొంత కపిత్వం కాదది, ఆయన వేరే చోట నుంచి ఎత్తేశారు ఆ మాటని. అంటే ఈ ఉపమానం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ నాయకులంతా తమ భార్యల్ని కూడా చెల్లెళ్ళుగా భావించి పెళ్లిళ్ళు చేస్తారు సంబంధాలు వెతికి అని, ఈ మాట పబ్లిక్ బైట్స్ లో నుంచి ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ఆయన తీసుకున్నారు. అంటే అన్ని ఛానల్స్ వాళ్ళ కెమెరామెన్ని యాంకర్ల నుంచి పబ్లిక్ బైట్స్కి పంపిస్తాయి కదా, అలాగా ఒక పబ్లిక్ బైట్ లో నుంచి ఆయన తీసుకున్న వ్యాఖ్య అది. సో ఇదంతా కూడా వైసీపీ వాళ్ళకి కోపం తెప్పించింది. మా ఇంట్లో ఆడవాళ్ళని కించపరుస్తావా, మా ఇంట్లో ఆడవాళ్ళని ఇలా మాట్లాడతావా, మా గురించి ఇలా మాట్లాడతావా అని చెప్పేసి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గత 5 ఏళ్లు మాట్లాడిన మాటలేంటి? ఇంకా ఏబిఎన్ ఆర్కే వాళ్ళ గురించి వాళ్ళ భార్యల క్యారెక్టర్ల గురించి అసాసినేషన్ ఎక్కడా చేయలేదు. అంటే నేను ఏబిఎన్ ఆర్కేని సమర్థిస్తున్నానని కాదు, ఈవెన్ మీరు కూడా ఏబిఎన్ ఆర్కే వ్యాఖ్యలు విన్నారు కదా ఇప్పుడు నేను చెప్పినవి. యాజ్ ఇట్ ఈస్ గా ఆయన అదే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళ భార్యల్ని చెల్లెళ్ళుగా కూడా భావిస్తారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి. దాంట్లో క్యారెక్టర్ అసాసినేషన్ ఏం లేదు కదా, వేరే వాళ్ళతో సంబంధాలు అంటగట్టలేదు కదా. చంద్రబాబు నాయుడు భార్య మీద ఎలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడ్డారో అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ కి అయితే పాల్పడలేదు కదా. మరి ఎందుకని వైసీపీ నాయకులంతా ఇప్పుడు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నారు? సరే, అయితే ఆయన మాట్లాడింది తప్పే అనుకుందాం. ఆయన ఎప్పుడు మాట్లాడాడు? వీకెండ్ కామెంట్లో మాట్లాడాడు, అంటే శనివారం సాయంత్రం మాట్లాడాడు. దొంగలబడ్డ 6 నెలలకి ఎవరో ఏదో సౌండ్ చేశారని చెప్పేసి నేను అనకూడదు ఆ మాట, కానీ పెద్దవాళ్ళు చెప్పే సామెతే అది, వెనకటి నుంచి వస్తున్న సామెతే. మళ్ళీ నేనంటే దాన్ని ఇంతలా సాగదీస్తారేమో కమెంట్ బాక్స్ లో. దొంగలబడ్డ 6 నెలలకి ఏదో జరిగిందని చెప్పేసి మొన్న శనివారం సాయంత్రం అంటే ఇవాళ మంగళవారానికి తీరిందా వైసీపీ వాళ్ళకి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుకు ముందుకు వెళ్ళి ధర్నా చేయడానికి, నిరసనలు తెలపడానికి, క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేయడానికి ఇవాళ వరకు టైం పట్టిందా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆదేశించాడు కాబట్టి ఇవాళ వాళ్ళ కోపం వచ్చిందా? వాళ్ళ భార్యల గురించి అన్నాడు రాధాకృష్ణ అని చెప్పేసి. ఇదెక్కడ విచిత్రమైన వైఖరి, ఇదెక్కడ వింత వైఖరి అర్థం కావటంలా ప్రజలకు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మావిగన్ మానియా ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కాదు, మావిగన్ ఉండాలి, మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి రాజధాని చెయ్యాలన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద ఒక తారాస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది కదా, దాన్నంతా కూడా డైవర్ట్ చేయాలి. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పుడు రాధాకృష్ణ వీడియోని వాడుకుంటున్నారు, రాధాకృష్ణ మాటల్ని
వాడుకుంటున్నారు, రాధాకృష్ణ వ్యాఖ్యల్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ భార్యల గురించి ఇలా అన్నాడు రాధాకృష్ణ అని చెప్పేసి. ఎప్పుడో శనివారం సాయంత్రం జరిగింది, మంగళవారం మధ్యాహ్నం గుర్తొచ్చిందా వైసీపీ వాళ్ళకి అని చెప్పేసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. అయితే నేను ఇక్కడ రాధాకృష్ణని సమర్థించడం లేదు, వైసీపీ వాళ్ళని పూర్తిగా తప్పు పట్టడం లేదు. రాధాకృష్ణ అన్న దాంట్లో తప్పెంతుంది ఒప్పెంతుంది అని చెప్పేసి మీరు కూడా కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే వైసీపీ వాళ్ళు గతంలో చేసిన తప్పుల్ని వాళ్ళ వైపు పెట్టుకుని గురువింద సామెతలాగా ఇప్పుడు అవతల వాళ్ళ తప్పులు వెతకటం ఎలా ఉంది అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకని అంటే గతంలో పవన్ కళ్యాణ్ భార్యల గురించి లేకపోతే వాళ్ళ పిల్లల గురించి ఎటువంటి మాటలు మాట్లాడారు వైసీపీ నాయకులు, వైసీపీ సానుభూతి పరులు ఎటువంటి మాటలు మాట్లాడారు, ఏకంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడలేదా? 4 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చినంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ పెళ్లాళ్ళని మార్చేస్తాడు అని చెప్పేసి మాట్లాడటం సమంజసమైన విషయమా? ఇది అంత దారుణమైన విషయం. ఆనాడు వైసీపీలో వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ల మీద గౌరవం కానీ లేకపోతే ఆడవాళ్ల పట్ల భక్తిభావం కానీ, మన భారతదేశంలో ఆడవాళ్ళని చాలా గొప్పగా చూస్తారంటారు కదా, దేవతలతో సమానంగా చూస్తారంటారు కదా. మరి ఆ భక్తిభావం అంతా ఇవాళ రోషం, ఆనాడు చూపించాల్సిన రోషం ఈనాడు చూపిస్తున్నారు. ఎందుకు ఏమైపోయింది ఆ రోషం అంతా? అన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడేది తప్పు అని చెప్పేసి వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? రోజా అనేక సార్లు అటు చంద్రబాబు భార్యని కించపరుస్తూ, నారా లోకేష్ భార్యను కూడా కించపరుస్తూ మాట్లాడింది. మరి ఆవిడకి ఏనాడు ఎందుకని శుద్ధులు చెప్పలేదు వైసీపీ నాయకులు? ఇవాళ లక్ష్మీ పార్వతి వచ్చేసి ఈ ప్లకార్డులు పట్టుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసు ముందు కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. ఆవిడ ఎన్నిసార్లు మాట్లాడారు? నందమూరి తారక రామారావు పిల్లల గురించి, ఆడపిల్లల గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఆవిడకి ఎందుకని ఎప్పుడు వీళ్ళు శుద్ధులు చెప్పలేదు? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయినప్పటికీ కూడా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని అనుకుంటే అసలు వాళ్ళు ధర్నా చేయాల్సింది ఎక్కడ? ఎవరి గురించి మాట్లాడారు? ఏ రాష్ట్రం గురించి మాట్లాడారు? ఏ రాష్ట్రంలో నాయకుల గురించి మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేనే లేదు, ఎప్పుడో బిషాణా తీసేసింది. సో కాబట్టి ధర్నా చేస్తే వాళ్ళు ఎక్కడ చేయాలి? ఆంధ్రప్రదేశ్లో చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసులు లేవా? అక్కడెందుకు ధర్నా చేయటం లేదు? కేవలం హైదరాబాద్లోనే ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై ఉన్నారు, వాళ్లే కావాలని అనిపిస్తున్నారని చెప్పడానికా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనిపించారని చెప్పడానికా? దీంట్లో ఆంతర్యం ఏంటి? తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కలిసిపోయారని చెప్పడానికా? ఏం సృష్టించాలనుకున్నారు ఇక్కడ? సో మొత్తం మీద భయం అనే మాట కూడా మాట్లాడుతున్నారు కదా, దమ్ము ధైర్యం అనే మాటల గురించి మాట్లాడుతున్నారు కదా. గతంలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ 9.5 సంవత్సరాల్లో 4 ఏళ్ల పాటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ని కానీ లేకపోతే ఆ ఛానల్ ప్రసారాలని కానీ దెబ్బతీయాలని చూశాడు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ యాడ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది చాలా 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 తక్కువ. ఆ 4.5 సంవత్సరాల్లో అయితే అసలు ఇవ్వలేదు. పైగా అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా ఛానల్ ప్రసారాలను ఆపేశారు, బలవంతంగా ఆపించారు. ఎక్కడా కూడా గవర్నమెంట్ యాడ్స్ అటు ఛానల్ కి కానీ ఏబిఎన్ పేపర్ కి కానీ ఇవ్వలేదు. కానీ ఆంధ్రజ్యోతి యజమానిగా ఉన్న ఆర్కే ఎప్పుడు వెళ్ళి సీఎంల కాళ్ళు పట్టుకోలేదే, సీఎంలతో భేటీ అయ్యి లాలూచీలు కుదుర్చుకోలేదే. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ప్రజలకి, ఆయన ఏం ప్రసారం చేయాలనుకున్నాడో ఆయన ఛానల్లో అదే చేశాడు. తాను ఏది నమ్మాడో అదే చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన కేసులకు భయపడి అక్కడ కేంద్రంలో బీజేపీ దగ్గర సాగిల పడిపోయాడని చెప్పేసి అనుకున్నారు కదా. అంతా మాట్లాడుకున్న మాటే, ఓపెన్ గా ఉన్న మాటే. ఆయన చెల్లెలే మాట్లాడిన మాట. షర్మిల అనేక సార్లు అన్నారు బీజేపీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అసలు కాంగ్రెస్ పార్టీ భావజాలం రాజశేఖర రెడ్డిలో ఉన్న డిఎన్ఏ, బీజేపీ వ్యతిరేకత డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డిలో ఉందా లేదా అని చెప్పేసి కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు. ఓపెన్ గా పత్రికల ముందు, మీడియా ముందు క్వశ్చన్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దమ్ముగా చెల్లెలికి ఆన్సర్ చెప్పలేదే. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఎప్పుడు అలా లేరే, ఎవరికి సాగిల పడలేదే. ఎన్ని కేసులు వేశారు? ఆంధ్రజ్యోతికి సంబంధించి దాన్ని ఏమంటారు, దర్యాప్తులు కొనసాగించారు. అక్కడ భూములు ఇచ్చారని, ఇక్కడ భూములు ఇచ్చారని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సో వాటినన్నిటినీ తట్టుకొని నిలబడింది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్. సో దమ్ ఎవరికి ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవాలంటే అంటే మేము మాట్లాడాలి ఫస్ట్ అని అంటున్నారు ఏబిఎన్ ఎంప్లాయీస్ అంతా. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఛానల్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.